హాయ్, వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండోయ్, అసలే సమ్మరు, పైగా పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చింది. ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అని ఒకటే మారం చేస్తుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. తిరుపతి దగ్గరలో చంద్రగిరికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్లూ ల్యాండ్ అయితే ఉందండి. నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళామండి. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందుకే ఈ ఇయర్ కూడా కొంచెం ముందుగానే వెళ్ళామండి. మా ఫ్రెండ్ వచ్చింది హైదరాబాద్ నుంచి. సో తన కోసము బ్లూ ల్యాండ్కి అయితే మేము వెళ్ళాము. చాలా చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలకి అయితే కనుక టికెట్ ఏమీ ఉండదు. ఏజ్ లిమిట్ కూడా ఉంటుందండి. ఒక 100 సెంటీమీటర్స్ అనుకుంటాను. అంతేలేండి, 1-2 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ ఉండదు. రిమైనింగ్ అందరికీ 700 పర్ హెడ్ అండి. టికెట్ అయితే రీజనబుల్. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా సేమ్ టికెట్ అమౌంట్ అయితే ఉన్నింది. సో ఈ ఇయర్ కూడా సేమ్ ప్రైస్ అండి. మనకి బయట కార్పొరేట్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం రీజనబుల్ ప్రైజే అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మేమైతే టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యామండి. మామూలుగా ఫుడ్ ఐటమ్స్ కూడా అలో చేస్తారు. ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అక్కడ వరకు. ఫుడ్ ఐటమ్స్ అంటే మరీ జంక్ ఫుడ్స్ అలా అంతా ఏం అలో చేయరండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ అలాంటివి అయితే అలో చేశారు. వాటర్ బాటిల్, ఫ్రూట్స్ వరకు. సో మళ్ళీ వీడియో తీసే టైం ఉండదు కదా అని చెప్పేసి నేనైతే ఓవరాల్గా ఒక వీడియో అయితే తీసేసాను. చూడండి, ఇది మొత్తం అండి. చుట్టూ కొండలు ఉంటుంది, చుట్టూ మామిడి తోటలు కూడా ఉంటుంది. మిడిల్లో ఇదైతే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మేము ఇది 2 వీక్స్ బ్యాక్ వెళ్ళామండి. సో వీడియో అయితే నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫోటో కూడా తీసేసుకున్నాము. ఇంకా వెళ్తున్నామండి. ఇది వచ్చి వేవ్ పూల్ అండి. వేవ్ పూల్ ఇదేమో రైన్ డ్యాన్స్. ఇది ఒక స్మాల్ స్విమ్మింగ్ పూల్స్ ఒక 2 ఉన్నాయండి. అలాగే ఈ రైడ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఫస్ట్ వెళ్ళగానే ఒక రైడ్కి వెళ్ళాము. చాలా అంటే కొంచెం భయం అనిపించింది. 4 మెంబర్స్, మేము 3 మెంబర్స్ ప్లస్ పిల్లలు 2 మెంబర్స్ కదా. మ్యాక్సిమం అన్ని రైడ్స్ కలిసి ఉండేదే చేసాము. ఎందుకంటే కొంచెం భయం ఉంటుంది అని చెప్పేసి 2 మెంబర్స్ ఉండేది వెళ్ళలేదు. లాస్ట్లో ఒక 2 పర్సన్స్ది మా హస్బెండ్ ఒక బాబుని, మేమిద్దరము ఒక బాబుని అట్లా చేసాము కొన్ని రైడ్స్. మ్యాక్సిమం అందరం కలిసి ఉండే రైడ్సే చేసామండి. సో టికెట్ తీసుకున్నాము. తర్వాత మనకి సపరేట్గా ఒక కీస్ వస్తుందండి. లాకర్స్ ఉంటాయి కదా. సో లాకర్స్ కోసం కూడా తీసుకున్నాం. ఎందుకంటే మనం తీసుకెళ్ళిన మన డ్రెస్సెస్ అయితే అలో చేయరండి. లేడీస్కి అయితే అక్కడ డ్రెస్సెస్ ఇస్తారు. లేదు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక నైట్ డ్రెస్సెస్ మాత్రం అండి. ఏదైనా రేయాన్ క్లాత్వి అలో చేస్తారు. రేయాన్ క్లాత్, తర్వాత బనియన్ క్లాత్ లాగా స్మూత్ మెటీరియల్ అయితే, ఫ్యాబ్రిక్ అయితే అలో చేస్తారు. పిల్లలకి నేను తీసుకెళ్ళాను. మా హస్బెండ్కి కూడా షార్ట్ టీషర్ట్ తీసుకెళ్ళానండి. లాస్ట్ టైం నాకు తెలియక వెళ్ళాను. అప్పుడు అక్కడ రెంట్ కూడా ఇస్తారండి. 110 రూపీస్ అనుకుంటాను. మనకు ఓన్గా కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే ఒక రెంట్కైనా తీసుకోవచ్చు. మనకు పర్సనల్ థింగ్స్ అంతా లాకర్లో పెట్టేసుకోవచ్చు. రైన్ డ్యాన్స్కి వెళ్ళామండి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి రైన్ డ్యాన్స్ ఒక 45 మినిట్స్, వేవ్ పూలు ఒక 45 మినిట్స్ అయితే ఉంటుంది. లోపల ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండదండి. ఏ రైడ్ అయినా ఫ్రీ అనమాట. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు ఏ రైడ్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఉంటుంది. ఓకేనా, సపరేట్గా ఏమి ఉండదు.
ఓన్లీ మన ఫుడ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటుంది. మనకి మొబైల్‌కి కావాలంటే వాటర్ ప్రూఫ్ పౌచ్ కూడా ఉంటుందండి. మనకి ఇంకా సెపరేట్‌గా పర్సనల్ థింగ్స్ ఏమన్నా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదొచ్చి వేవ్ పూల్ అండి. వేవ్ పూలు బావుంది. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఎందుకంటే చక్కగా మ్యూజిక్ ప్లే అవుతుంది గదా! ఇదొచ్చి నేమ్స్ నాకు కరెక్ట్‌గా తెలియదండి. వాటర్ వస్తూ ఉంటుంది. ఇది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళకి అలో లేదు ఇది. ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రమే ఇది. అన్నీ ట్రై చేశామండి. ఒక్క రైడ్ మాత్రం వెళ్ళలేదు. మిగతా అన్ని రైడ్స్ కూడా ట్రై చేశాము. చాలా బావుంది. ఆఫ్టర్‌నూన్ అయితే ఫుడ్ చూసామండి. లెమన్ రైస్ ఒకటి, వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, తర్వాత కర్డ్ రైస్. ఈ 3 అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే పర్లేదండి. మరీ అంత కాదులే గానీ ఓకే. బయటెళ్ళిన తర్వాత మనం హోమ్ ఫుడ్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు గదా! సో, అయిన తర్వాత ఇంక మళ్ళీ వేవ్ పూల్ అండి. కరెక్ట్‌గా స్టార్ట్ అయింది. వేవ్ పూలు, తర్వాత రెయిన్ డాన్స్, ఇట్లా మార్చి మార్చి పిల్లలు వెళ్తూనే ఉన్నాము. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. చాలా అంటే చాలా 700కి వర్త్ అనిపిచ్చింది నాకైతే. చుట్టుపక్కల వాళ్ళు గూడా నేనింకా తిరుపతి సరౌండింగ్స్ వాళ్ళే అనుకున్నానండి. కానీ మేమెళ్ళినప్పుడు కడప, అనంతపూరు, రాయచోటి, మదనపల్లి ఇట్లా ఒక 6 అవర్స్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. నాకు మంచిగా అనిపిచ్చింది. అంత దూరం నుంచి కూడా వచ్చారు. అంటే అక్కడ లేదంట. కొంచెం ఇంత పెద్దగా ఉండే వాటర్ పార్క్ అయితే లేదన్నారు వాళ్ళు. నేను అడిగాను, "అక్కడి నుంచి వచ్చారా?" అంటే, "అవునండి. అక్కడి నుంచి వచ్చాము. మాకు అక్కడ దగ్గరలో ఏమీ లేదు. పిల్లల కోసం వచ్చాము" అన్నారు. అదొక రీజను. ప్లస్ తిరుమల ప్లాన్ చేసుకొని ఉంటారు గదండీ! ముందు రావడం, దర్శనంకి ఒక స్లాట్ టైమింగ్ ఉంది గదా ఇప్పుడు. సో, ఆ టైం కంటే ముందు రావడం, నియర్ బై ఉన్న టెంపుల్స్ అంతా చూడడం. సో, ఫ్యామిలీతో ఇదొక ఎంజాయ్‌మెంట్ లాగా అలా గూడా వచ్చున్నారు కొంతమంది. దర్శనంకి టైం ఉంటుంది గదా! సో, తిరుపతిలో అకామిడేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇలా వచ్చారు కొంతమంది. మనం బయటెళ్తే కామ్‌గా ఉండం గదండీ! అందరిని అడుగుతుంటాం గదా! ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి అని జెప్పి. ఔట్ సైడ్ నుంచయితే చాలా మందొచ్చారు. తిరుపతి, తిరుమలకొచ్చిన వాళ్ళు, అలాగే అరుణాచలము, కాళహస్తి, కాణిపాకం ఇట్లా టెంపుల్స్‌తో పాటు ఇది గూడా చిన్న పిల్లలకి మరీ టెంపుల్స్ అవి అన్నీ అన్నా వాళ్ళు కొంచెం తెలీదు గదండీ పాపం. అందుకని ఇలా గూడా కొంచెం డైవర్ట్ అవుతారని తీసుకొచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, బాగా ఎంజాయ్ చేశామండి. చాలా మంచిగా అనిపిచ్చింది. ఎవరైనా మ్యాక్సిమం వెళ్ళుంటారనే అనుకుంటున్నాను. ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే ప్లీజ్ అండి కంపల్సరీ విజిట్ చేయండి. పిల్లల కోసమైతే చాలా